హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, రేపే మనకి రవి పుష్య యోగంతో కలిసి వస్తున్న పుష్యమి నక్షత్రం. మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. సో మీలో ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఏ గడియల్లో బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏ గడియల్లో బంగారం కొనాలి, అలాగే బంగారు యోగం కలగడానికి, అలాగే మన ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తుంది కదా. ముందుగా అయితే అందరికీ కూడా వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపు వారాహి నవరాత్రుల్లో 2వ రోజు. సో అలాగే అమ్మవారికి హారతి అనేది కూడా చాలా చాలా ప్రత్యేకం. ప్రతిరోజు కూడా నేతి దీపాలతో అమ్మవారికి హారతి ఇస్తూ ఉండాలి. రేపు పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది, అది కూడా ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా చాలా పవిత్రమైన రోజు. గోల్డ్ అనే కాదు, ఏదైనా కూడా మనం కొనుక్కుంటే, ఇంకా పిల్లలకి విద్యాభ్యాసానికి సంబంధించింది కానీ, ఉద్యోగాలకు సంబంధించినవి కానీ అలాంటివి కూడా రేపు మొదలు పెట్టినట్లయితే చాలా చాలా శుభకరం. అది శాశ్వతంగా ఉండిపోతుంది. అది లక్ష్మీ అనుగ్రహమైన, సరస్వతి అనుగ్రహమైన రేపు మొదలు పెట్టామంటే అది మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది అని మనం ఇలా అన్ని కొంటూ ఉంటాం. సో అలాగే మనం ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి? సో ప్రతి ఒక్క కుటుంబంలోనూ గోల్డ్ కొన్నా కొనకపోయినా కూడా సో మీరు మళ్ళీ గోల్డ్ కొనే అవకాశం, ఆ ఒక్క కోరికనే కాదు, ఆడవాళ్లకున్న సమస్త కోరికలు తీరే అద్భుతమైన పరిహారాన్ని చెప్పబోతున్నాను. అది కూడా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే. సో కాకపోతే ప్రతిరోజు ఎవరైతే ఇప్పుడు నియమనిష్టలతో అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారో, లేదు మీరు నవరాత్రులు పూజలు చేయలేదనుకోండి, మీకు ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేస్తాను లక్ష్మీ అనుగ్రహానికి సంబంధించింది. పుష్యమి నక్షత్రంలో వచ్చే లక్ష్మీ పూజ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు నవరాత్రుల్లో మీరు ఎలా నార్మల్ గా పూజలు చేసుకుంటారో అలాగే చేసుకోండి. సో మనకి పుష్యమి నక్షత్రం స్పెషల్ గా మీకు ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను. సో మనం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక మనం మెయిన్ విషయానికి వచ్చినట్లయితే చూస్తున్నారు కదా, ఇది బెల్లం. ఈ నవరాత్రులలో వారాహి మాతకు అత్యంత ప్రీతికరమైనది. ప్రతిరోజు కూడా మనం పానకం అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. అలాగే బెల్లంతో తయారు చేసిన అన్నం, దాళంబ్రి అంటే దానిమ్మ గింజలు అమ్మవారికి ప్రత్యేకంగా ప్రీతికరంగా ప్రతిరోజు కూడా నివేదన చేయాల్సిన నైవేద్యాలు. సో దాంట్లో మనం ఇప్పుడు చేయబోయే పరిహారం ఏంటి అంటే, ఇలాంటి బెల్లంలో మనము దీపారాధన చేస్తాం కదా, ఇలాంటివి మనకి షాపుల్లో దొరుకుతుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇలాంటి బెల్లాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇది ప్రముదలాగా వస్తుంది. అంటే మనము ఇక్కడ ఒత్తులు పెట్టి దీపారాధన కూడా చేయొచ్చు బెల్లంతో, అలా ఉంటుంది. సో మీరు ఒక్కటైనా వెలిగించవచ్చు. ఇంకెలాగో మనం పూజకి అన్ని కూడా చాలా దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ఇది పరిహారంగా చేసుకునేది. మీ కోరిక ఎలాంటిదైనా కూడా, సో మీరు అది ఫైనాన్షియల్ గా కోరుకుంటారా, గోల్డ్ పరంగా కోరుకుంటారా, లేదా పిల్లలకి పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, ఏదైనా కూడా 5 కోరికల వరకు కూడా మనం దీంట్లో ఈ రెమెడీ చేసుకోవచ్చు. 5 కోరికలు. అది మీరు ఫైనాన్షియల్ గా ఇప్పుడు మంచి ఇల్లు కావాలి, కాకపోతే మీరు కోరుకునే కోరిక ఒక్క మాటలో అయిపోవాలి, అలా ఉండాలి. సో చాలా పెద్దగా ఉండకూడదు. ఎందుకంటే అది మెయిన్. ఎందుకంటే మన కోరిక ఏంటి అనేది ఈ బెల్లం పైన రాయాలి. మీరు స్కెచ్ పెన్ ఉన్నట్లయితే స్కెచ్ లో గాని, సో లేదంటే మీకు ఇంకేదైనా గంధం అలా కూడా రాయొచ్చు. మనకి స్కెచ్ అయితే ఈజీగా ఉంటుంది రాయడానికి. ఒక్క మాటలో అయిపోవాలి. సొంత ఇల్లు కావాలనుకోండి, సొంత ఇల్లు అలా దేనిపైన రాయాలి. లేదా మంచి జాబ్ కావాలి అనుకోండి, గుడ్ జాబ్. ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు, తెలుగులో అయినా రాయవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి రాసుకోండి. కాకపోతే ప్రతి కోరిక ఒక్క మాటలో అయిపోవాలి. సో సొంత ఇల్లు ఒక్క మాటలో అయిపోతుంది కదా, అలా. సో మంచి ఆరోగ్యం, అలా ఒక్క మాటలో 5-6 కోరికల వరకు కూడా మనం దీని చుట్టూ రాసుకోవచ్చు. గజిబిజిగా లేకుండా దీంట్లో ఎంత వరకు సరిపోతుందో అంతవరకు మాత్రమే రాసుకోండి. టైమింగ్, ఏ టైమింగ్ లో ఈ పరిహారం మనం కంప్లీట్ చేసుకునేయాలంటే 7:15 నుంచి 8:15 మధ్య సమయంలో దీన్ని కంప్లీట్ చేసేయండి. లేదా మీరు బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకున్నట్లంటే ఇంకా అద్భుతమైన ఫలితం. సో
సో అందులో సందేహమే లేదు. ఈ వారాహి నవరాత్రులలో ఎవరైతే మీరు సింపుల్ గా చేశారా, అమ్మవారిని గ్రాండ్ గా అలంకరించారా అనేది ఏం లేదు. చిన్న కలశ స్థాపన చేసినా, ఫోటో ఉంచుకొని పూజ చేసినా, సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకున్నట్లయితే భక్తి శ్రద్ధలతో మనకి అద్భుతమైన ఫలితాలు, అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. వారాహి మాత అంటేనే లలితాంబికాదేవికి సైన్యాధ్యక్షురాలు. సో మురుగన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాం, మురుగన్ పూజలు చేస్తూ ఉంటాం కదా. సో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా సైన్యాధ్యక్షుడు ఎలాగో ఈ అమ్మవారు, వీళ్ళిద్దరికీ కూడా అంతే పవర్స్ అనేది, ఫలితాలు అనేది, కష్టాలు గాని, భయాలకు సంబంధించినవి గాని, గ్రహ దోషాలు గాని, అలాగే పిల్లలు సంతానం లేదు, వివాహం కావడం లేదు, ఇలాంటి కోరికలందరికీ అన్నింటికీ కూడా ఈ ఇద్దరు దేవతలకి కూడా మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే నియమాలు అనేది తప్పనిసరి పాటించాలి. అంత అద్భుతంగా ఫలితాలను అనేది మనకి కలుగుతుంది. సో తర్వాత ఏం చేయాలి? ఈ బెల్లాన్ని కోరికలు రాసుకున్నాం, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనము 3 ఒత్తులు గాని 5 ఒత్తులు గాని, పువ్వొత్తులు ఉంటాయి కదా, నేతిలో తడుపుతాం కదా, తడిపి వెలిగిస్తూ ఉంటాం, చక్కగా వెలుగుతుంది. సో ఇదైతే నేను రేపు చేసుకోవడానికి తెచ్చుకున్నాను, లేకపోతే మీకు వెలిగించి చూపించేదాన్ని. సో రేపు నేను చేసుకోబోతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా వీడియో షేర్ చేస్తే అందరికీ చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి మరీ పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ నవరాత్రులలో. అలాగే మన పుష్యమి నక్షత్రం, అది కూడా రవి పుష్య యోగం కాబట్టి సో ప్రతి ఇల్లాలకి ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా వీలైన వాళ్ళందరూ కూడా పూజని చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మీరు ఇక్కడ నేతిలో తడిపిన ఒత్తుల్ని 3 ఒత్తులు గాని 5 ఒత్తులు గాని పెట్టి, మనకి ఇక్కడ చూడండి ప్రముదలాగా ఉంటుంది బెల్లం. సో మీకు ఇలాంటి బెల్లం దొరకలేదు అనుకోండి, నార్మల్ బెల్లమే ఉంచి దానిపైన గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి దాంట్లో కూడా మీరు 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. సో దీంట్లో మీరు హారతైనా ఇవ్వచ్చు, లేదా అమ్మవారి దగ్గర చక్కగా వెలిగించి అమ్మవారి దగ్గర ఉంచేసి, వారాహి మాత అయినా సరే, లక్ష్మీదేవి అయినా కూడా సరే, ఇంకా పుష్యమి నక్షత్రం అంటే లక్ష్మీదేవి స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవి ముందు కూడా ఉంచి మీరు ఈ పూజ చేసుకోవచ్చు. ఆ దీపాలు వెలుగుతూ ఉండగా ఆ దీపాలతోని అమ్మవారికి హారతి ఇస్తూ మీ కోరికల్ని మనసులో, మీ ఇలవేల్పుని, కులదైవాన్ని అంతా మనసులో తలుచుకొని ముందుగా వినాయకుడిని తప్పనిసరిగా పూజించండి. ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా చెయ్యక ముందే మనం పూజ అంతా చేసేటప్పుడు ఏ కోరిక మీద ఏ పూజ చేసినా, ఏ రెమెడీ చేసినా వినాయకుడిని స్మరణ చేసే తనకు పూజలు ఫస్ట్ చేసే తర్వాత మీరు మిగిలిన ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అన్ని వెలిగించి కనకదారా స్తోత్రమైనా చదువుకోండి, లేదా మీరు వారాహి మాతకు నిష్ఠతో పూజలు చేస్తున్నట్లయితే ఆ మంత్రాలైనా చెప్పుకొని అమ్మవారికి పూజా ప్రాసెస్ అంతా చేసి హారతి ఇవ్వండి. తర్వాత ఇదంతా మొత్తం దీపాలంతా కొండెక్కేసిన తర్వాత మార్నింగ్ పూజ ప్రాసెస్ చేసుకుంటారు, సాయంత్రం రెమెడీని కంప్లీట్ చేసేయండి. ఈ బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మీరు గోమాతకు తినిపించాలి. ఎవరెవరికి గోమాత సౌకర్యంగా ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా గోమాతకే పరిహారాలు ఏదైనా కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉండేది గోమాతలో కాబట్టి మనం ఏ పూజ చేసినా, ఏ ప్రసాదం చేసినా గోమాతకు చేరింది అంటే ఆ ప్రసాదం ముక్కోటి దేవతలకు చేరినంత ఫలితం అనేది ఉంటుంది. వీలైన వాళ్ళందరూ కూడా గోమాతకే తినిపించండి. ఇంకా వీలు కాలేదు, మేము సిటీస్ లో ఉన్నాము, మాకు ఆవులు సౌకర్యంగా లేదు అని కూడా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఇది 2 దీపాలు చేసుకున్నట్లయితే కూడా చేసుకోవచ్చు. దాన్ని స్వీట్ ఏదైనా ఇంట్లో ప్రసాదం చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. 2 దీపాలు వెలిగించుకున్న వాళ్ళు ఒకటి గోమాతకు పెట్టండి, ఇంకోటి మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఏదైనా స్వీట్ బెల్లంతో చేస్తూ ఉంటాం కదా, అలా ఇటు వారాహి మాత అనుగ్రహం, అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది. అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. ఇదండి ఈ రోజు వీడియో. మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీరు పెట్టే లైక్స్ వల్ల వీడియో ఇంకాస్త మందికి పుషప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రతి కుటుంబంలోనూ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.